ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, డైలీ లేబర్ అనేటువంటిది ఎవరు ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? పదే పదే కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు 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 చూడండి. గత 2.5 సంవత్సరాలకెళ్ళి చూడండి. రిపీటెడ్ పర్సన్స్ ఓన్లీ ఆ నలుగురే ఉంటారు బ్యాచ్. నలుగురు, ఐదుగురు బ్యాచ్ ఉంటారు. ఆ పేర్లు మీకు తెలుసు. నా నోటికెళ్ళి చెప్పాను. వాళ్ళు ఏందంటే డైలీ పొలిటికల్ లేబర్ వాళ్ళు. వాళ్ళకి ఏందంటే పేమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి పేమెంట్ వస్తే వాళ్ళు మీటింగ్లు పెట్టి అంటే ప్రెస్సులు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం. ఒక నిర్దిష్టమైన ఆరోపణ కానీ, ప్రజలకు సంబంధించిన ఆరోపణ కానీ, ఒక ప్రశ్న ఇచ్చిన ప్రతిపక్షం నుంచి ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం, ఇష్టగతంగా మాట్లాడడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో కాబట్టి అందుకే నేను, ఎందుకంటే నాకు క్లియర్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు పైకి వెళ్ళి వస్తుంది, ప్యాకేజీలు వస్తాయి కాబట్టి ఆ ప్యాకేజ్ ప్రకారంగా వాళ్ళు తిడతారు. అదే మీరు చూడండి, మిగతా ఎమ్మెల్యేలు కానీ మిగతా మంత్రులు కానీ ఈ రకమైన భాష మాట్లాడేటోళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు. వాళ్ళ గురించి మాత్రమే చెప్పింది. 17 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటరియట్లో ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా కూడా కొనుగోలు ప్రక్రియ కంటిన్యూ అవుతుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళే చెప్తున్నారు 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది అని వాళ్ళే చెప్పినప్పుడు, వచ్చింది దిగుబడి వచ్చినప్పుడు 17 లక్షలు అంటే ఇంకా మిగతా 77 లక్షలు ఎప్పుడు కొనాలి? ఇప్పటివరకు నిజంగా ఐదుగురు రైతులు కదా వడదెబ్బలు పడి ఇంత మీ సభ రైతులు ఇప్పుడు మీ కల్లారా ఇప్పుడు మీరు మేళా అని పెట్టి ఇవన్నీ పెట్టి చేస్తే రైతులు ఎందుకు రావట్లేదు? వాళ్ళు మరి ఇప్పుడు మేము సంగ్రామ సభ అని పెట్టుడు సదస్సు అనడంతో ఇంతమంది స్వచ్ఛందంగా ఎలా వచ్చారు? వాళ్ళకి ఆక్రోశం ఉంటేనే కదా. ఇప్పటికైనా మేల్కోండి, రైతులు పండించిన పంటను కొనండి. ఎందుకనంటే వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు రైతుల పరిస్థితి చూడండి. మీరు పొలిటికల్ తర్వాత ఆలోచించుకోండి. మేము బీఆర్ఎస్ పార్టీ అడిగిందా ఇంకోళ్ళు అడిగిందా అని కాదు, ఫస్ట్ రైతుల గురించి ఆలోచన చేయండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతటి ఎండలో 46, 47, 48 డిగ్రీల ఎండలో రోడ్ల మీద ఎక్కడ కానీ కాపలు కాస్తున్నారు. ఎప్పుడు వడగండ్ల వాన వచ్చి ఎట్లా కొట్టుకపోతుందనే భయంలో ఉన్నారు. మీరు కొనండి, ఇమీడియట్లీ కొనండి, మొత్తం ఎత్తేయండి, సంచులు పంపించి వాళ్ళకు కొనుగోలు చేయండి. అన్ని కొనుగోలు కేంద్రాలనే ఉన్నాయి. సో దయచేసి మీరు కొనుగోలు చేయండి, రైతులను కాపాడండి అని కోరుతున్నాను. నిన్న కేటీఆర్ మాట్లాడిన భాష హౌలగాడు, దివానగాడు, ఎక్కడ చచ్చిండు, ఈ వర్డ్స్ పైన వాళ్ళ అభ్యర్థులు చెప్తారు. సీతక్క, మంత్రులు, కొండా సురేఖ, దాంతోపాటు మిగతా అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ డిక్లరేషన్ పెట్టి చెప్పినాడు. మన తెలంగాణ ఆశాభాషలు ఏమంటాం? మనం మాట ఇచ్చి మనం అవన్నీ చెప్పి ఇప్పుడు మనమే ఇళ్ళలో కానీ సరిగా పిలిస్తే పలకపోతే ఆయన ఎక్కడ చచ్చిండా అంటాం. రాహుల్ గాంధీ చచ్చిపోమనో చచ్చిండనో కాదు. రాహుల్ గాంధీ 100 ఏళ్ళ బతకాలని కాదు. అక్కడ యాస భాష చూడాలి తప్ప, అక్కడ మాట్లాడిన భాషను చూడాలి తప్ప. కేటీఆర్ గారు ఇంకేం చెప్పాడు? వీడియోలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిని చూపించిండు. దగులుబాజీ మాటలు, దగులుబాజీ అని ఆయన అన్న పదాలను అక్కడ వీడియోలో ఆయన మాట్లాడిన నోట్లకెళ్ళి వచ్చిన పదాలను చూపించారు. రైతు బంధు ఎవరు బంద్ చేశారు, ఏ దగులుబాజీ గారు బంద్ చేశాడని అన్న మాటలను చూపించారు. దాన్ని కేటీఆర్ గారు గుర్తు చేశారు. 3 సార్లు రైతు భరోసా రాలేదు, మరి ఈ దగులుబాజీ ఎవరు అని రైతులను అడిగాడు. రైతుల నుంచి వచ్చింది సమాధానం తప్ప కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి దగులుబాజీ అని అనలే కదా ఇక్కడ. సో కాబట్టి దాన్ని చూడాలి మీరు, సీక్వెన్స్. అక్కడ చూపించిన వీడియో ఏంది, కిందికెళ్ళి రైతులకెళ్ళి వచ్చిన ఆన్సర్ ఏందని చూడాలి తప్ప కేటీఆర్ ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరిని కూడా ద్వేషించలేదు. కౌశిక్ రెడ్డి వాహనం పైన కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. ఆ దాడి వెనకాల ఎవరున్నారు అనుకుంటే ఏం చెప్తాను? నేను ఇప్పుడే వీడియోలో ఆ టీవీలలో చూసినాం. దాడిని ఖండిస్తున్నాం. ఎవరిపైన దాడి జరిగినా అది మంచి పద్ధతి కాదు. ఎవరు దాడి చేయకూడదు ప్రజాస్వామ్యంలో. మీరు మాట్లాడిన మరి బండి సంజయ్ గురించో మరి ఇంకా వేరే గురించో కేటీఆర్ గురించో మాట్లాడిన మాటలు చూస్తే ఎన్నిసార్లు దాడులు జరగాలి? కాబట్టి ఎవరి మీద ఎవరు దాడి చేసుకోవడం కాదు. ప్రజాస్వామ్యంలో భాష నియంత్రణ ఉండాలి, వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాలి చెప్పి కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి రియాక్షన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం రియాక్షన్ వస్తుందని బట్టి ఎదుటి వాళ్ళ రియాక్షన్ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా భాష నియంత్రణ పెట్టుకొని ఇతరుల యొక్క వ్యక్తిగతంగా మాట్లాడు. దాడికి ప్రతి దాడి అనేటువంటిది గతంలో స్టేట్మెంట్ బీఆర్ఎస్ ఇప్పటి నుంచి ఊరుకునేది లేదు. 2.5 సంవత్సరాల టైం ఇచ్చినాం, ఇప్పటి నుంచి ఊరుకునేది లేని స్టేట్మెంట్ చేశారు. ఉంటుందా మీరు దీనికి సంబంధించి? 100%. ఎందుకంటే ఎన్ని రోజుల నోపిక ఉంటుంది, ఎన్ని రోజులని పేషెన్స్ ఉంటుంది? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను తెచ్చి మేమే తిట్లు తిప్పించుకోవాలా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఉద్యమంలో పార్టిసిపేషన్ లేని నాయకులు, ఉద్యమంలో అసలు లేని నాయకులు రాజ్యం వెళ్తూ వాళ్ళే మా మీద ఉల్టా మాట్లాడితే ఎట్లా? ఎన్ని రోజులని ఓపిక పడతాం? కాబట్టి దయచేసి కంపల్సరీ ఇది మంచి పద్ధతి కాదు, అందరు మార్చుకోవాలి. ఇది ఆల్రెడీ 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినామని చెప్పారు. వాళ్ళే చెప్తా ఉన్నారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి ప్లేస్లో అంతే కొనుగోలు చేశామనేటువంటిది.
రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ని, రైతు డిక్లరేషన్కి సంబంధించినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తూ ఆ రకంగా మాట్లాడారు తప్ప అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. వీడియో జర్నలిస్టు గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.